వాడితో వెళ్ళడం కంటే వెళ్ళకుండా ఉండాల్సింది. ఆగండ్రా, బాల్ ఎత్తుకో. రండి సార్. రే పాము వచ్చి రే ఈవినింగ్ మర్చిపోకరా. రే బంటిగా రామా ఈవినింగ్ మర్చిపోకరా. సరే మావా. పప్పు వెళ్దామా? ఇక్కడ ఉన్న వేడికి అక్కడ వెళ్తే చాలా చల్లగా ఉంటది. ఖర్చుని నేనే చూసుకుంటా కదా. ఏంటి పుష్పానా రేష్మానా కరిష్మానా? మన ప్రేమ ఓకేరా. సార్ లేదు సార్. సార్ ఇక్కడ మా వాళ్ళు ఎవరు దమ్ము కొట్టరు సార్. సార్ మీకు కావాలంటే మా హౌస్ ఓనర్ కాల్ చేసి అడగండి సార్. ఆయనకి తెలుసు సార్ మేము ఎంత మంచి వాళ్ళం, ఆయనకే తెలుసు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయిస్తా. మీరు ఉండకూడదు. రే చెత్తనాయాల దమ్ము కొడితే ఇక్కడే పడేసి చావచ్చు కదా, ఎందుకు బయట తిరేస్తున్నావు? అసోసియేషన్ నుంచి ఫోన్ చేసి నన్ను మిగుతున్నారు. జరగ ఈవినింగ్ మర్చిపోవద్దు. ఎన్నిసార్లు చెప్తావరా? గుర్తుందిరా, జరగరా. ఒప్పుకున్నా. ఇంటర్నెట్ స్పీడ్ పెంచమన్నానే పెంచావా? పెంచాను. ఎర్రి కొర సావ కొడుతున్నాడు. ఉదయం 8 గంటలు. ఉదయం 8:45. ఉదయం 11 గంటలు. రాకో ఎందుకంటే ఆయన చిల్ చేయడానికి వచ్చినప్పుడు తంబేసరా కాల్ తీయండి. గదే వాళ్ళు కొట్టుకునేది టీవీలో గంట సేపు వేస్తారు కదా. అంటే ఇట్లా 24 గంటలు తినేది పడుకునేది పాయకనకు పోయేది చూపిస్తారు. ఏం బాబు రోజంతా గివే చూస్తావే, బోర్ కొట్టట్లే? ఇందులోనే గొడవని కట్ చేయకుండా ఫుల్ గా చూపించేది స్టార్ట్ అయిపోయింది. ఇంకో 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 గొడవపడండి, ఇంకో గొడవపడండి, ఇంకో 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 గొడవపడండి, ఇంకో 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 గొడవపడండి. పాగల్గాడా. వెరీ సన్ని బయటికి వెళ్తే డాడీ లాగా నల్లబడిపోతా. హలో ఏంటి బేబీ క్లాస్ టైంలో కాల్ చేసావు? నువ్వేం చేస్తున్నావు? నేనా బిగ్ బాస్ చూస్తున్నా. ఇప్పుడు సన్ కొంచెం కిందకి దిగిపోయాక రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. సరే ఈ రోజు నైట్ మీట్ అవుదామా? నైటా? రైట్. సరే ఓకే బాయ్. ఏంటి? ఫుడ్డీలో 65 బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టి. సరే. వెయిట్ వెయిట్ వెయిట్. అలాగే ఇన్స్టామార్ట్ లో మింట్ సిగరెట్ 20 ప్యాక్. ఓకే ఓకే. లవ్ యూ బేబీ. சுத்தி சுத்தி வந்தீக சுட்டு விழியால் சுட்டீக முத்தாடும் ஆசை முத்தி போக எத்தனை தானையில் நீங்க தான் முடிஞ்சீக తెమ్మా తెమ్మా తెమ్మాటికాదై లుంగి ఎస్టి తోటని చూడొద్దై. బ్రో 65 బిర్యానీ మింట్ సిగరెట్. థ్యాంక్ యూ. రేటింగ్ ఇవ్వండి బ్రో. ఓకే 65 బిర్యానీ ఒక బిగ్ బైట్ తినబోతున్నాం. ఇదిగో ఫ్రెండ్స్. అస్సలు బాడరు. అమ్మయ్యా. ఫస్ట్ కమెంట్ ఎస్. సార్ ఆఫీస్ టైం అయిపోయింది, బయలుదేరతారా? ఓ షిట్. రే తీసుకొచ్చారు కదా. అబ్బా
18,000 సరిగ్గా ఉందని లెక్కెట్టుకో. నాన్న ఇదిగోండి ఈ నెల జీతం. కటింగ్స్ పోను 18,000 ఉన్నాయి నాన్న. రే మచ్చా నీకు సిగ్గుగానే లేదారా? రే ఆటగాడా, నేనెందుకురా సిగ్గుపడాలి? ఆ? బాగా ఎల్లికిలా పడుకొని బిగ్ బాస్ చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ముడ్డిని తీసుకెళ్లి ఫ్యాన్ మీద పెట్టి మా అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీ ఇంట్లో జీతం అని చెప్పిస్తున్నావే, నీ గుక్ సిగ్గులేదారా? ఏంటబ్బి కన్నా, నేను మీ డబ్బులు ఏమన్నా కొట్టేస్తున్నానా? అదే తిరిగిచ్చేస్తున్నాను కదా. దేవుడి దగ్గర నాన్న ఏంటన్నా? మీ పేరు మీద అమ్మ పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను కదా, దానికి ఈ మంత్ 8,000 కట్టాలి నాన్న. ఇదిగో నాన్న. నాన్న జాబ్లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఆన్లైన్ కోర్స్ ఒకటి చేరాను, దానికి 6,000 కట్టాలి నాన్న. చాలా నాన్న. నాన్న నెక్స్ట్ మంత్ మీ బర్త్డే వస్తుంది కదా, అవునా? దానికి కదిలొచ్చిన కనకదుర్గమ్మ గుడిలో అన్నదానం చేస్తానని మొక్కుకున్నాను. మంచిది మంచిది. దానికి ఒక 4,000 bucks. ఇదిగో ఉంచుకో. ఎరా ప్రతి నెల ఇలా జీతం ఇచ్చి తీసుకుంటున్నావే, ఈ మాత్రానికి ఇవ్వడం ఎందుకు? ఊరుకోమ్మా. ఏ ఈ కాలంలో ఏ పిల్లోడైనా సంపాదించి ఇంట్లో వేస్తున్నాడా? మన పిల్లోడు తప్ప. వాడి సంపాదన ముఖ్యం, వాడి ఉద్యోగానికి వెళ్ళటమే ముఖ్యం. మావా ఇలా పిచ్చాశ లేకపోతే జొమాటో, ఓలా, ఊబర్ లేదా కాల్ సెంటర్లో జాబ్కి వెళ్ళో నిజంగా 18,000 సంపాదించి ఇంట్లో ఇవ్వచ్చు కదా. రే బంటి, ఈ 10,000 15,000 శాలరీ జాబులకి నేను వెళ్ళలేనురా. అయితే ఐఎమ్ ఎన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ బ్రో. వెళ్తా హై ప్రొఫైల్ జాబ్కే వెళ్తాను. రే 48 సప్లీస్ ఫినిష్ చేస్తేనేరా నువ్వు ఇంజనీర్వి. అప్పటిదాకా నువ్వు 12th. నీలాంటోడికి ఈ జాబ్ ఏంట్రా కాలేజ్ అయిపోయి 2 సంవత్సరాలే కదా అయింది, ఇంతలోనే జాబ్ అంటే అంత తొందర ఏంటి? లైఫ్ ఈస్ బిగ్ రా, లెట్స్ టేక్ సమ్ టైం రా. ఓకేరా, మూసుకొని పోరా. వరకు ఇంకోటి పాము అభి, అందరూ హాల్లో పడుకోండి. నైట్ లవర్ తో వస్తున్నా, ఏసీ రూమ్ కావాలి. రే అద్దనేదే కట్టవు, ఈ రూమ్ ని బాగా లాడ్జ్ లాగా యూజ్ చేసుకుంటావు, ప్రాబ్లం లేదు. బతుకు బాగా బతుకు, కానీ అట్లీస్ట్ ఆ అమ్మాయితో ఊరి మీద పెట్టి తిరగడానికైనా సంపాదించచ్చు కదరా. ఏ నాన్న, నీ జీతం మొత్తం కుటుంబానికి ఇచ్చేస్తే నీకు నీ చేతి ఖర్చులకి పెట్రోల్కి. అయ్యో అలా వద్దు, అలా వద్దు. నా జీతంలో మిగిలిన 4,000 ఉన్నాయి. ఇదిగో ఇది ఉంచుకో. చాలా నాన్న. సారీ బేబీ, లేట్ అయింది. ఇవాళ వర్షం ఎరక్కొట్టేసేలా ఉందే. సిస్టర్, ఎస్ సార్. ఇది తీసేసి వేడిగా ఒక ఫిల్టర్ కాఫీ ఇచ్చేయండి, అలాగే బిల్లు మేడంకి ఇచ్చేయండి. షూర్ సార్. నీకు కోల్డ్ కాఫీనేగా ఇష్టం? ఇష్టమే, కానీ సీజన్కి తగ్గట్టు మార్చుకోవాలి కదా, లేదంటే జ్వరం వచ్చేస్తుంది కదా. కరెక్ట్. ఏంటి యూజువల్గా క్లాస్ టైంలో కాల్ చేయనని సీన్ వేస్తావు, కానీ ఇవాళ కాల్ చేసావు. ఈరోజు కాలేజ్కి వెళ్ళలే. ఏ జ్వరమా? లేదు, ఓకే. మరి ఈరోజు పెళ్లి చూపులకి వచ్చారు. అరే చెయ్యి, నీ బాబుకి వేరే పని లేదా? ఎప్పుడు చూసినా ఎవడో ఒకరిని తీసుకొస్తూనే ఉన్నాడు. ఇది 5వ కదా. పోరంబోకు. రాఘవన్. సారీ పోరంబోకు కాదులే. సరే ఈసారి ఎవడొచ్చాడు పెళ్లి చూపులకి? దీపక్. ఫ్యామిలీది విజయవాడ. ఢిల్లీ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నారు. మీరు ఎంఈ ఫినిష్ చేసిన లెక్చరరు, ఆయన ప్రొఫెసరు, కాంబినేషన్ సూపర్ గా ఉందే. సరే ఏం చెప్పొద్దన్నావు వాడిని? వాడు అంకిల్లా ఉన్నాడనా? స్మార్ట్గా ఉన్నారు. వేరే కాపడానికి వద్దన్నాడా? ఆయన కదా ఓకే. ₹1,00,000 జీతం లేదా? 1,20,000 తీసుకుంటున్నారు. సొంత ఇల్లు లేదా? 2 ఇళ్ళు ఉన్నాయి. కార్ లేదా? ఆడి కార్ ఉంది. ఏంటి రిజెక్ట్ చేయడానికి రీజనే లేదు? ఏం చెప్పి రిజెక్ట్ చేసావు? కరెక్ట్. నో చెప్పడానికి రీజనే లేదు, అందుకే ఆలోచించి చెప్తానని చెప్పాను.
కాఫీ వేడిగా ఉంది చూసుకోండి మ్యామ్ యా బిల్. ఏయ్, ఇందులో ఆలోచించడానికి ఏముందే? ఉంది, చాలా ఉంది. నేను ఎవరినే? నేను ఉన్నప్పుడే ఇంకొకటి గురించి ఆలోచిస్తావా? అరవద్దు. హ్యాండ్ ఇవ్వాలని చూస్తున్నావు, అరవకుండా స్వీట్ వెళ్ళి వాడు పెళ్లి చేసుకొని పుచ్చగిచ్చాలా? రాఘవన్ కూర్చో, అందరూ చూస్తున్నారు, చాలా అసహ్యంగా ఉంది. అసహ్యంగా ఉందా? నన్ను వదిలేసి ఇంకొకరితో ఉడాయించాలని చూస్తున్నావే, నీకు అసహ్యంగా లేదా? అసహ్యం, నువ్వేనా అసహ్యం? అసహ్యం, అసహ్యం, అసహ్యం. ఎవరు అసహ్యం? రెండేళ్ళుగా ఒక్క జాబ్కి కూడా వెళ్లకుండా ఖాళీగా కూర్చున్నావే, నువ్వేనా అసహ్యం? అయితే ఏం పీకడానికి అసహ్యం చుట్టూ కాలేజీలో కుక్కలాగా తిరిగావు? ఎందుకు తిరిగావు చెప్పవే? నేనా ప్రపోజ్ చేశాను? నువ్వేగా చేసావు, నువ్వేగా చేసావు, నేనా చేశాను? నేనేరా చేసింది, నేనేరా నీ వెనకాల కుక్కలా తిరిగింది. కాలేజ్లో నా కళ్ళకు నువ్వు పొగరుగా కనిపించావు, నీకోసం పిచ్చిదాన్ని అయ్యాను. ఆ వయసుకి, ఆ మెచ్యూరిటీకి నాకేదీ ముఖ్యం అనిపించలేదు. కానీ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే నాకు రియాలిటీ అర్థమైంది. ఏం బొక్కలో రియాలిటీ నీకు అర్థమైంది? నేను లవర్గానే చూడొచ్చు, లైఫ్ పార్ట్నర్గా చూడలేనని. అదే ఏ? ఎందుకంటే నువ్వు ఒక ఫెయిలియర్ రాఘవన్. నీతో బతికితే నా లైఫ్ కూడా ఫెయిలియర్ అవుతుందని నాకు భయంగా ఉంది. 6 ఏళ్ల లవ్వే ఫెయిలియర్ కిలియర్ అని వదిలేయాలని చూసావు. కొట్టు, ఎంతైనా కొట్టు, కానీ వదిలేసి ప్లీజ్. కీర్తి, 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 సీజన్ కి తగ్గట్టు మార్చుకోవడానికి ఇదేమి కోల్డ్ కాఫీ కాదు, లవ్వే. నాకు ఈ లవ్ వద్దు రాఘవన్, వదిలేసి. ప్లీజే, ఇలా వదిలేసి వెళ్ళడం చాలా చండాలమే, తప్పే. అవును తప్పేరా. ఒక తప్పు చేయడం వల్ల లైఫ్ లో బాగుంటామంటే ఆ తప్పు చేయడంలో తప్పే లేదు. వదిలేస్తావా? వదిలేసావు చావు కొడతా.